చిన్నప్పుడు చేపట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. పంకజం, పిల్లలకి ఏదిష్టమో అదే వండు. దగ్గరుండి వాళ్ళు కడుపు నిండా తినేలా చూడు. నువ్వు ఎవరో అడుగుతున్నదా, ప్రేమ పంచిన బంధమే ఇలా, పేరు ఏమిటో చెప్పమన్నదా, ఓటమందునా ఇది గెలుపు అందునా. సరే, అందరూ ఇంక కూర్చోండి కూర్చోండి. నీకు కొంచెమైనా గుర్తుందా తేజ? చిన్నప్పుడు మన ముగ్గురు పిల్లలకి మీకు నా చేతులతో ఎలా తినిపించేదాన్నో? నాకేం గుర్తుకు రావట్లేదు చిత్ర. గుర్తులేదా? మరేం పర్లేదు. మరీ ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయ్యి మీరు ఇబ్బంది పడద్దు తేజ. నాకు గుర్తు లేకపోతే నేను చిత్ర, నువ్విప్పుడు తిరిగొచ్చావు. నేను పిల్లలు ఇప్పుడు నీతోనే ఉన్నాం. ఆ రోజులు నాకు గుర్తు లేకపోతే ఏముంది, ఇప్పుడే ఆ తీపి జ్ఞాపకాన్ని మాకు మళ్ళీ గుర్తు చేయి. నిజంగానా? పంకజం, నాకు ప్లేట్లో అన్నం వడ్డించు. ఆ ప్రియ ఆవకాయ పచ్చడిలా ఇవ్వు. ఆ నెయ్యి కూడా ఇవ్వమ్మా. తేజ, చాలా రుచిగా ఉంది చిత్ర, పిల్లలకి కూడా తినిపించు. కృష్ణ, కావేరి, కార్తీక, మీ అమ్మ చేతి ముద్ద తినండి. అమ్మా, నాకు పెట్టు. పెడుతున్నా, తిను. అమ్మ, నాకు పెట్టమ్మా. కన్నీళ్ళకే గొంతున్నదా, తనెవ్వరో చెప్పేందుకు, చిరునవ్వుకే చూపున్నదా, చిరునామనే చూపేందుకు, ఈ రెంటిని ఓ వింతగా ముడేసియా. మొత్తం నాకే తినిపిస్తున్నావు, నువ్వు తినమ్మా. సరే. దీపము లేకున్నదా, ఈ చీకటే ఆర్పేందుకు, ఏ వేకువా రానన్నదా, ఈ వేదనే తీర్చేందుకు, ప్రతి క్షణం పరీక్షలే చుట్టేసి ఆపుతుంటే నడక సాధ్యమా? వీళ్ళు నిన్ను ఎంతలా నిందిస్తున్నా, ఈ ఇంటి వెళ్ళిపోమ్మని అవమానిస్తున్నా, వీళ్ల సంతోషంలోనే నీ సంతోషాన్ని వెతుక్కుంటున్నావా అత్తయ్య? నీలాంటి నిస్వార్థ పరురాలిని నేను ఇప్పటి వరకు చూడలేదత్తయ్య.